ఆ రోజున ఉట్టి కొట్టుకునే విధానం కూడా ఉన్నది. అవును కొన్ని గురు. ప్రాంతాల్లో అయితే అది ఆహ్లాదకరంగా కొట్టుకునేటువంటి ఉట్టి. ఉట్టి కొట్టడంలో కూడా మంచి నైపుణ్యం ఉంటుంది. ఎవరిలైనా చంద్రుని దోషం కానీ, ఎవరికైనా ఇంట్లో ఆరోగ్యం సరిగా లేకపోయినా సరే, ఎవరైనా పెళ్ళిళ్ళు అవ్వకుండా దోషాలతో ఉన్నప్పటికీ జీవితంలో ఏజ్ ఎంత వచ్చినా కూడా ఇంతవరకు నిలదొక్కునే దానికి నువ్వేం చేస్తున్నావు అంటే చెప్పేటువంటి పరిస్థితులు లేకుండా తలదించుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఉట్టి కొట్టుకునే దాంట్లో పాల్గొనాలి. ఉట్టి కొడితే గనక ఆ ఉట్టి కొడితే వీరు రానున్నటువంటి రోజుల్లో మంచి నైపుణ్యమైనటువంటి పరిస్థితికి వెళ్ళేదానికి కనిపిస్తుంది. అలానే ఉట్టి కొట్టినటువంటి దగ్గర వారికి బ్లౌజ్ పీస్ ఇస్తారు, అవును జాకెట్ గురుగారు. ముక్క, గాజులు ఇవన్నీ పెట్టిస్తారు. ఆ తర్వాత వారికి ఉన్నటువంటి దోషాలన్నీ పోయేసి కుజదోషం, అలానే రాహువు కేతు దోషము, కలత్ర దోషం అంటారు, శుక్రదోషం, ఇలాంటి దోషాలు ఏమైనా ఉంటే ఆ పసుపు జాకెటు అలానే అవి గాజులు అవి తాంబూలం. తీసుకుంటే కనుక వారికి రానున్న రోజుల్లో దోషాలన్నీ కూడా పటాపంచలేసి పెళ్ళిళ్ళు కూడా అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. పిల్లలు పుట్టలేనటువంటి వారు అంటే పెళ్ళి అయ్యి ఉండి పిల్లలు పుట్టలేనటువంటి వారు ఉంటారు కదా, వారందరూ కూడా కృష్ణ అష్టమి రోజున వారందరూ పాల్గొనేసి ఏదైనా అక్కడ దొరికేటువంటి ఫ్రూట్స్ అన్నీ కూడా నలుగురికి పంచిపెట్టడం, భార్యాభర్తలు ఇద్దరు కలిసి నలుగురు పంచిపెట్టడం, నలుగురు భోజనం పెట్టడం లాంటివి చేస్తే ఖచ్చితంగా కొంగు బంగారం అవుతుంది. కొంగు బంగారం అంటే పిల్లలు పుట్టేదానికి అవకాశాలు ఉంటాయి. అవకాశాలు ఎక్కువ. ఖచ్చితంగా ఉంటాయన్నమాట.